షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. అండ్ ద జెంటైల్స్ షల్ సీ తై రైచియస్నెస్, and all kings thy glory, and thou shalt be called by a new name, which the mouth of the Lord shall name. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ నూతన యెరూషలేము గురించి వ్రాస్తున్నటువంటి మాటలని కొందరు అనుకోవచ్చు, కానీ మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేద్దాం. యెరూషలేము అనగా దేవుని సంఘమని, కుటుంబమని రకరకాలుగా ఆధ్యాత్మికంగా అర్థాలుగా తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అభిషిక్తుని మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జనములు నీ నీతిని కనుగొనును. ఎవరు ఎవరిలో నీతిని కనుక్కుంటారు, నీతి ఎవరి సొత్తు అనేది ముందు తెలుసుకోవాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం నీతిమంతులం. ఎలా? దేవుణ్ణి బట్టి. మన పాపమును తను తీసుకుని కొట్టివేసి దాని స్థానంలో దేవుడు తన నీతిని జమ చేశాడు కాబట్టి క్రీస్తుని బట్టి మనం నీతిమంతులమయ్యాం. అయితే బయట ప్రజలు మన నీతిని కనుగొంటున్నారా? మనలో ఉన్న నీతి వారికి అగపడుతుందా అండి? ప్రభు యొక్క వాక్యం సెలవిస్తోంది, జనములు నీ నీతిని కనుగొనును. నీలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రజలు కనుక్కోవాలి. రెండవదిగా అంటున్నాడు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఈ కాలంలో రాజులు లేరు కదా అని అనకూడదు, కానీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నీ మహిమను చూచెదరు. మరలా మహిమ ఎవరిది? మహిమ దేవునిది. దేవుడు మనకిచ్చాడు. ప్రభువు మనకిచ్చిన మహిమను మనము కాపాడుకుంటున్నామా? చెక్ చేసుకోవాలి. దేవుడు ఒక ఉన్నత స్థితి ఇస్తే దాన్ని నిలుపుకుంటున్నామా లేదా మనకే వదిలేశాడు? ఈ లోకంలో ఉన్నతాధికారులందరూ కూడా ప్రతి ఒక్కరూ నీ మహిమను చూస్తూ ఉన్నారా? లేదా వస్త్రాలకు మాత్రమే క్రొత్తగా ఉండి లోపలంతా కూడా పాత రోత జీవితమే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. దేవుడు అన్నాడు, నేను నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేశాను. నిన్ను మహిమపరిచాను, మహిమపరుస్తున్నాను. దేవుడు మనల్ని తన కోసం నియమించుకున్నాడండి. ఒక క్రొత్త పేరుతో పిలుస్తూ ఉన్నాడు. ఒక కిరీటాన్ని ధరింపచేస్తున్నాడు. ప్రజలు ఇవన్నీ కూడా చూడాలి. మనము నూతన యెరూషలేము చేరేంత వరకు అటువంటి జీవితాన్ని మనము కంటిన్యూ చేస్తున్నామా? చెయ్యాలి కూడా. ఎందుకు కంటిన్యూ చేయాలి? దేవుడు కోరుకునేది అదే కదా. నీ రత్నాల రాసులు, వజ్రాల గనులు, ముత్యాల మూటలు ప్రభువుకు అక్కర్లేదు. దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేసే సంతోషం. కానీ దేవుడు నీకంటూ ఇచ్చిన నీతిని నువ్వు పారేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావేమో. అది ఏమాత్రం మంచిది కాదు. మనము దేవుని బట్టి నీతిమంతులము, అలాగే జీవించాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నిజమే, నీతిమంతులదే కదా పరలోక రాజ్యము. మహిమను దేవుడు ఈ లోకంలో మనకిచ్చాడు. నిన్ను గురించి అనేక చోట్ల గొప్పగా చెప్పుకుంటున్నారంటే దాని అర్థమేమిటో తెలుసా? నువ్వు మహింపరచబడుతున్నావు. నీ పేరెత్తి ఘనంగా గొప్ప కార్యాలుగా మారుమ్రోగేటట్లు తెలియచేస్తున్నారంటే దేవుడు నీకిచ్చిన మహిమ. అది ఏ ఒక్క క్షణమో కాదండి, ఏ ఒక్క రోజో కాదు. రాజులందరూ నీ మహిమను చూస్తారు అని దేవుడు వాగ్దానాన్ని ప్రవచన రూపంలో చెప్పేశాడు ఇక్కడ. ఇది అక్షరార్థంగా యెరూషలేమునికి సంబంధించిందైనా, మాట్లాడేది అభిషిక్తుడైనా లేకపోతే ప్రవక్త యెషయా అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా అన్య జనాంగ రక్షణ కొరకు మన నడుము బిగించాలి. మన రక్త సంబంధికుల రక్షణ కొరకు మన నడుము బిగించాలి.
పరమ కనాను నూతన యెరూషలేమని పిలువబడుతున్నదే, వైకుంఠం, స్వర్గం, కైలాసమని పరిపరి పదాలతో పిలువబడుతున్నదే, ఆ దైవరాజ్యం, ఆ మోక్షరాజ్యం, ఆ పరలోక రాజ్యాన్ని మనతో పాటు అన్యజనాంగమైనటువంటి మన యొక్క వారు కూడా చేర్చబడాలి. ఈ అంత్య దినాలలో జీవిస్తున్నటువంటి మనం మన నీతిని కాపాడుకుందాం. దేవుడిచ్చిన మహిమను ఖచ్చితంగా కాపాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. ఆయన పేరును పాడు చేయకుండా దేవుని నామమునకు మహిమ తెచ్చుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.